హాయ్ అండి అందరికి. ఈరోజు ఈ బాక్స్ ఏంటో అనుకుంటున్నారా? మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో జోలో చిప్ కావాలంటున్నారు. అందుకని జోలో చిప్ అయితే తీసుకున్నాము. దీన్ని ఇప్పుడు మేము తిని ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాటర్ కానీ డ్రింక్ కానీ ఏం తీసుకోకుండా వాళ్ళకైతే ఒక ఏంటి 1000 రూపీస్ కావాలంటే అడిగి అంటే ఎవరైతే తినకుండా వాటర్ కానీ ఏం తీసుకోకుండా ఉంటారో దాన్ని ట్రై చేద్దామని చూస్తున్నాం. ఓకేనండి, చూస్తూ ఉండండి మీరు కూడా. ఇడ్లీ మీద కానీ ఇడ్లీకి ఆకలిస్తుందట. కాబట్టి అదే అది అది ఓపెన్ చేసిందమ్మా. అమ్మా అది ఓపెన్ చేసింది అమ్మా. అదిగో ఓపెన్ చేసిన. అదిగో అదే 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 ఓపెన్ చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇందులో వేసి ఇందులో పెట్టి ఇందులో పెట్టి అలా అలా ఉంచండి. అలా ఉంచండి. వామ్మో జోలో చిప్. కారం చూడండి కాదు, అందరూ టేస్ట్ చేసి ఇవ్వండి. అది నీకు చాలా ఘాటుగా ఉంది. నేను టేస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. ముక్క ఇప్పండి. ఫస్ట్ బుల్ మమ్మీ. చాలా చిన్న ముక్క తీసుకున్నాను, ఏమవుతుందో తినే ఇన్నోట్లో తీసుకో. ఆపుకో ఒక 5 నిమిషాలు ఆగు. మొత్తం సబ్జీని కారం. ఏ చిన్న చిన్న లెక్కుతున్నారు. కింద కూర్చో ఒకసారి. వెళ్ళి తరిగి ముందు అందరికనే ఇది నాకు ఇచ్చి మొదలు. నేను ఎంత మొక్క తీసుకుంటున్నాను చూసుకోండి. అమ్మా నెక్స్ట్ నేను నా దగ్గరికి వచ్చాక చెప్పు. నా దగ్గర రామ్మా. అది ఇదిగో మా తమ్మాయికి కూడా పెడుతున్నాను. ఇది బాగుంది. చోలో చిప్ కావాలన్నా కదా, బాగుంది. మండుతుంది ఇప్పుడు అందరికీ. కానీ టేస్ట్ అయితే బాగుంది. తిన్న చోట డాడీకి ఇవ్వనా? ఒక ముక్క డాడీకి ఇవ్వనా? అక్కడ బాక్స్
అయ్యో కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి నిజంగా లోపలంతా మండిపోతుంది. అంత కారం వేస్తుందా? నిజంగా మంచిది కాదు. నిజంగా తింటావా? నచ్చవా? కారం నిజంగానే వస్తుంది. మిగతా దాయండి, నేను స్కూల్ పట్టుకెళ్తాను. అది లోపలికి వెళ్ళాక అది అంతా మండిపోతుంది. నాది నిజంగా చాలా మండుతుంది లోపలికి వెళ్ళాక మంట. విక్కీ గారు చూడు చావట్లు ఎలా పట్టేస్తున్నాయో. కాదు విక్కీ గారు చావట్లు ఫుల్ కలిసిందట. చూడు చోళ చిప్ తిన్నాడంట, మొత్తం అన్నిటి నుండి చెవట్లు అంట. వెళ్ళినప్పుడు మండిపోండి. కంట్లో పడదా? మంట వస్తుందా? ఏమైందమ్మా? మంట వస్తుందా? మమ్మీ ఆగు. దానికి ఐస్ క్రీమ్ కాదు కంటికమ్మా. కంటి కోసం కాదమ్మా, ఐస్ క్రీమ్ తినమని ముందాన్ని నవ్వురు. అయితే మైక్ లో ఆఫ్ చేయండి. మైక్ లో ఆఫ్ చేయండి. రెండో మైక్ లో ఆఫ్ చేయండి. మండుతున్నట్టుంది. మండుతుంది కానీ పైన ఏం తినిపించకూడదు. లాలాజలం అయితే కళలు నీళ్ళు మరి నా కళ లేదు. నేనే ఎంత తిన్నాను. అయితే కారం లేదు కానీ నోట్లో లాలాజలం బాగా దొరుకుతుంది. బాగుంది, టేస్ట్ బాగుంది. నీకు ఎలా ఉందమ్మా? ఇదే లేదు యాక్టింగ్, ఇదంటే ఐస్ మోక్ యాక్టింగ్ ఇది. మరి నీకు ఎలా ఉందిరా? నాకు చాలా బాగుంది. కారం అన్ని అనిపించలేదు, నాకు కారం అనిపించలేదు. కారం మీరు ఆటో కొనుక్కోవడానికి వెళ్ళిపోతే ఒక్క ఆవిడే ఉంటే ముగ్గురు కళ్ళు అలానే కాదు, ఇద్దరు ఉండాలనే కదా. ఇంకెక్కువ అభిమానం వద్దమ్మా, ఇంకెంతకన్నా అభిమానం వద్దా? ఇదంతా తింటాను. మనిషివేనా టైం తింటున్నాను, చూసుకోండి బాబోయ్. నీకుందరా తర్వాత ఉంది నీకు. ఖాళీ పెట్టుకోకండి. అలాగే ఈ డోరా చిప్పలు కారం తక్కువ పొద్దున పెద్ద బత్తలు కారం కలిపి నా దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు తినండి అని నా దగ్గర తినిపిస్తారేమో. ప్రయత్నం చేయకండి. కారం అయితే చాలా గట్టిగా ఉంది, కాకపోతే నాకు వంట పట్టలేదు అంతే. ఓకే.
కారం ఎందుకు తీయరా? ఇక పవన్ గారికి ఇప్పుడు తెలిసిపోతుంది ఇక. అది కళ్ళు చూడండి, ఇటు కళ్ళు చూడండి. అందుకే ఆ వెతికే తెలియదు వీడికి వచ్చేస్తుంది పాపం. ఏం చేస్తున్నాడు నా కొడుకు? నా కొడుకు నాన్నగా ఎలా ఉంది? ఒకసారి సార్ మాట్లాడతాడు, ఇప్పుడు మాట్లాడతాడు. డాడీ చెప్పమ్మా మీ సార్ పేరు ఏంటి? ఇంటికంతా మండిపోయింది. మీ సార్ పేరు ఏంటి చెప్పు. మీ సార్ పేరు ఏంటి? ఏదో మా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆగండి. అయ్యో పాపం పెద్ద మొక్క ఎందుకు తినేసావమ్మా పెద్ద మొక్క ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది పాపం. సరే సర్లే నిన్నాం అనుకుంటాం. హాయ్ అండి, ఆల్రెడీ ఇందాక జోలో చిప్ ఛాలెంజ్ చేసాను కదా, అందులో మా వాళ్ళు అడిగారు కదా 1000 రూపీస్. మా జితిన్ గడు అయితే పాపం చాలా పెద్ద ముక్క తిన్నాడు. తిని కూడా చాలా సేపు కంట్లో నీళ్ళు కూడా వచ్చేసినాయి, ఏం తాగలేదు, లాస్ట్ వరకు ఉన్నాడు. కాబట్టి అడిగి పాపం 1000 రూపీస్ ఇద్దామే. ఏం కొంటారా నాకు? ఎలా చెప్పుకోండి. చీర కొంటావా? ఇంకో జోలో చిప్. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసరికి మా జస్సిగడు ఉన్నాడండి, ఆడికి కూడా పాపం సెకండ్ కింద ఇద్దాము, ఈడు విన్నాడు. ఆడు కూడా విక్కీ గడు కూడా అన్నాడు రారా విక్కీ. ఏదేట్రా సిగ్గుపడుతున్నావేంట్రా అంటే సిగ్గుపడుతున్నాడండి పాపం. ఏరా ఎలా ఉంది జోలో చిప్? బాగుంది, కారంగా ఉన్నది మొత్తానికి వాళ్ళంతా. ఒళ్ళంతా కారం వస్తుందా? మరి నీకు? నాకు కొంచెం కారం అనిపించింది, కొంచెం కారం అనిపించింది. ఈడు ఏం చేశాడు తెలుసా అండి, బాదంగిరి అయిపోతుందని చెప్పి బాదంగిరి తాగడానికి జోలో చిప్ తినేసి పక్కన పెట్టుకొని బాదంగిరి తాగేసాడు దాచుకొని. ఈడు అలా తాగలేదని పాపం, అందుకని ఈడే సెకండ్. నేను అందుకని చెప్పే పోన్లే, అందుకని ఈడికో 500 ఇద్దాము. ఈడికి కూడా 500 అండి. మళ్ళీ వీళ్ళు తర్వాత నాకు ఇచ్చేస్తారంట. జోలో చిప్ ఛాలెంజ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఇచ్చాను ముగ్గురికి. ఈ వీడియో కనుక నచ్చింది అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్.